హెల్తీ స్పైన్ దగ్గర నార్డిక్ ఎక్విప్మెంట్ రావడం అనేది చాలా సంతోషం. దీనివల్ల మనకి స్పైన్ ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళందరికీ ఒక మంచి ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసి సర్జరీకి వెళ్ళకుండా వాళ్ళ పెయిన్ని నివారించే ఒక ఉద్దేశంతో ఈరోజు ఏషియన్ స్పైన్ వాళ్ళు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వరల్డ్ ఓవర్ మనకి బెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మన దేశానికి, మన హైదరాబాద్ తీసుకురావడానికి ఇది చాలా దోహదపడుతుంది. అండ్ ఆల్సో మనకి వచ్చే కాలంలో మనకి యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో, సాఫ్ట్వేర్ సైడ్ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇలాంటి ఎక్విప్మెంట్ వల్ల, ఇలాంటి టెక్నాలజీ వల్ల టెస్టింగ్ చేసి దాంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేసే అవసరం ఉంది. కాబట్టి అవకాశం ఉంది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ బిహైండ్ ఇట్ అండ్ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నిఖతాలు కూడా అందరికీ బ్యాక్ ప్రాబ్లమ్ ఇస్ కామన్ ఇంజరీ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్సీఏలో కూడా ఐ వాంటెడ్ టు టెల్ లక్ష్మణ్కి అయితే చెప్పాను ఆల్రెడీ నిన్న. లక్ష్మణ్ గోపీచంద్ అకాడమీకి వచ్చి చూస్తానన్నాడు. ఎందుకంటే మొన్న బుమ్రా ఇంజరీ చూసుకోవచ్చు మీరు, 18 months క్రికెట్లో లేకుండా అయిపోయాడు బుమ్రా. సో ఇవన్నీ ముందే తెలిస్తే దే కెన్ స్ట్రెంగ్తెన్ ద బ్యాక్ అండ్ ప్రాపర్గా చేసుకుంటే we can produce better fast bowlers also for India and better sports in the badminton. Maximum injuries, back injuries ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు గోపి అకాడమీలో పెట్టడం కూడా ఇది చాలా, ఎందుకంటే అక్కడ ట్రాక్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎనీబడి వాంట్స్ టు టెస్టింగ్ అంతా కూడా ఈజీ అవుద్ది. బట్ ఈయన నరేష్ గారు పార్ట్నర్షిప్ అన్నారు, ఏంటో మరి ఏం చెప్పలేదు. నేను నాకేమైనా షేర్ ఉందా లేదు. ఓకే, ఇట్ విల్ బి వెరీ గుడ్ బూస్ట్ ఫర్ హైదరాబాద్. సో ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకొని ఇండియా నుంచి అందరు ప్లేస్ కూడా ఇక్కడికి వచ్చి వాడుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎన్ష్యూర్ హెల్తీ స్పైన్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాము. ఇండియాలో మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాము. ఏంటంటే ఒక స్పైన్ కేర్, మనకి ఇంజరీస్ రాకుండా ఐడెంటిఫై చేసి ఆ ఇంజరీస్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది ఇప్పటి వరకు మన దగ్గర గోపీచంద్ గారు సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని ఆపడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు ఇండియాలో. దాని ఇప్పుడు నార్డిక్ హెల్త్ అని ఒక ఫిన్లాండ్ కంపెనీ, దీని ద్వారా ఈ టెక్నాలజీని ఇండియాకి రప్పించి మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీని వాడి మనం ఎన్ష్యూర్ హెల్తీ స్పైన్లో ఈ ఏషియన్ స్పైన్ సెంటర్లో స్టార్ట్ చేశాము. ఈ కొలాబరేషన్ గోపీచంద్ గారు చాలా ఇన్స్పిరేషనల్గా మనం ముందరికి తీసుకెళ్ళాలన్నప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ గారి అకాడమీలో నెక్స్ట్ మంత్స్లో రాబోతుంది. దీంట్లో ఏంటంటే ఇంకా ఎక్కువ స్పైనే కాకుండా షోల్డర్ అన్ని జాయింట్స్, అంటే షోల్డర్ జాయింట్, నీ జాయింట్, యాంకల్, ఈ జాయింట్స్ అంటే స్పోర్ట్స్ పర్సన్ కంప్లీట్గా మనం ఎవాల్యుయేట్ చేసి, అంటే స్పోర్ట్స్కి జాయిన్ అవ్వకముందే వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళకి ఇంజరీ కాకుండా స్పోర్ట్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కెరీర్ పాడవకుండా మనం ఎలా వీళ్ళకి స్ట్రెంగ్తన్ చేసి దాని తర్వాత స్పోర్ట్స్లో ముందుకు వెళితే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్, ఈరోజు చాలామంది స్పోర్ట్స్ ఇంజరీస్ మనం చూస్తున్నాం. దాన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే గోపీచంద్ గారు అన్నట్టు 30+ అంటే 35-40 వరకు కూడా స్పోర్ట్స్ ఆడే అవకాశం ఇండియాలో ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి ఫ్యూచర్లో మనకి ఒక హెల్దీ స్పైన్ అనే ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్ని మనం కాన్సెప్ట్ని తీసుకొచ్చాం.
So our technology is used all over the world. We have over 600 clinics in over 40 countries, and we're treating over 2 million patients at the moment. We're treating both in preventative spine care and in rehabilitation. So we cater for the entire lifespan of a person. So even if they end up doing prevention and something happens, we treat them during rehabilitation as well. And we are one of a kind. We treat all of the joints. Spine is our oldest kind of set, but we treat all of the joints that could be in life. Yes, we are. We're combining it with the software that we use. We've created everything in-house. We have a medical director who created all of our software, and they're connected to all of the devices, and it's AI-based. Prevent spine problems, which are growing across the world. Especially in India, the spine problems have been observed in more younger age. So as they get spine problem, they can lead to more sick leaves, loss of productivity, and eventually early retirement also. As a young country, it is our responsibility, we felt, that we could contribute to focus as a mission to revolutionize preventive spine care for our young India, so that we could have all our working employees live with a preventive spine care and as a proactive measure, so that they'll have no back issues and they can work long term in their career and be more productive for their jobs.